Good morning, guys. Today's breakfast preparation. ఉప్మా కోసం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఇది. ఈ ఉప్మాలో ఏంటంటే అల్లం పచ్చిమిరపకాయ కూడా వేయాలి. లాస్ట్లో అయిపోయాక కొంచెం నెయ్యి వేయాలి, అప్పుడు బాగుంటుంది. ఉప్మాతో పాటు నంచుకోవడానికి మామిడికాయ పచ్చడి ముక్కలు ఎలా అంటే చిన్న చిన్నగా తరిగేసుకుని తక్కువ తీయకుండా ఉప్పు కొంచెం తక్కువ, కారం, ఆవపిండి వేసుకోవాలి. టెంపరీగా కొంచెం నూనె వేసి పెట్టేస్తే చాలు, ఇలా ఊరుతుందనమాట. ఆ పులుపుకి బాగుంటుంది నంచుకోవడానికి. ఎక్కువ రోజు నిల్వ ఉండదు, ఒక 2-3 డేస్ అంతే. లంచ్కి ఇవాళ క్యాప్సికమ్ కూర, చారు పెట్టేసాను ఆల్రెడీ. అన్నం ఉడుకుతుంది. అన్నం మ్యాక్సిమమ్ ఎప్పుడు ఇత్తడి గిన్నెలో ఇలాగ విడిగానే వండుతాను నేను. కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతుంది. ఇలా విడివిడిగా రావాలి అంటే ఇలాగ ఇత్తడి గిన్నెలో వేసి వండితే నీట్గా వస్తుంది. ఉడికాక మళ్ళీ చూపిస్తాను. అన్నము ఉడికాక ఇదిగో ఇలాగా చక్కగా విడవిడ వస్తుందన్నమాట తినటానికి. కూర రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా విడవిడ వండితే. ఇది చారు పెట్టానని చెప్పాను కదా, చారు. క్యాప్సికము, ఉల్లిపాయ, టమాటాల కూర. నూనె వేసి ఉల్లిపాయలు వేగాక టమాటాలు వేసి ఉప్పు, పసుపు, కారం వేసి 2 క్యాప్సికమ్లు వేసాను అనమాట, అంతే. ఇది ఈ పూట లంచ్. అలలు చెప్పుడికి నా గొంతు సరిగ్గా వినపడట్లేదేమో. ఒక్కసారి ఈ వైజాగ్ అందాలని చూడండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కూడా కాదు. ఫ్లైట్లో వస్తే నెక్లెస్ షేప్లో ఉంటుంది ఈ వైజాగ్ బీచ్ వ్యూ అని చెప్పేసి అంటారు. నిజంగానే అలాగే కనిపిస్తుంది, అలా కర్వ్ వచ్చి.
స్కై చూడండి ఎంత బాగుందో, పింక్ బ్లూ మిక్స్లో. ఆ వ్యూవే చాలా బాగుంది. ఒక్కసారి ఆకాశం చూడండి, అబ్బా.